అయితే అమెరికా ఇరాన్ మధ్య ఏదైతే టెంపరరీ పీస్ డీల్ తాత్కాలిక శాంతి ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా కుప్పకూలినట్లుగా ఉంది. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు తీవ్రం కావడంతో యుద్ధం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఇరాన్పై నావికాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే సరుకు రవాణా నౌకలపై 20% పన్ను విధిస్తామని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి రుసుములు వసూలు చేయటం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్వయంగా అమెరికా విదేశాంగ శాఖ గతంలో ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన దూకుడును మరింత పెంచారు. ఇరాన్ రేవులపై మళ్లీ కఠినమైన నౌకాదళ దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దిగ్బంధనాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ రేవుల నుంచి ఏ నౌక కూడా బయటకు వెళ్లటానికి వీలుండదు. దీంతో పాటు హర్మూజ్ జలసంధికి తామే రక్షకులు అని ప్రకటించుకున్న ట్రంప్ ఆ మార్గం ద్వారా వెళ్లే అన్ని రకాల సరుకు రవాణా నౌకల నుంచి 20% రక్షణ రుసుమును వసూలు చేస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా, ఖతర్, బహ్రాయిన్, యుఏఈ వంటి సంపన్న దేశాలకు తాము రక్షణ కల్పిస్తున్నందున ఆ ఖర్చులను ఆయా దేశాలే భరించాలని ఆయన వాదించారు. అయితే అంతర్జాతీయ జలసంధిలో పన్నులు వసూలు చేయడం చెల్లదని, అదెప్పటికీ అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ నౌకాయాన సంస్థ కూడా హర్మూజ్ జలసంధిలో ఎలాంటి పన్నులు విధించరాదని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లోని నటాంజ్ అణు కర్మాగారానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వత సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. యుద్ధాన్ని ముగించాలని లేదా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని అమెరికా చట్టసభలు తీర్మానం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం ఆ ఆదేశాలను కాదని దాడులకు ఆదేశించారు. అమెరికా తీసుకున్న ఈ పన్నుల నిర్ణయంపై ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. హర్మూజ్ జలసంధికి తామే అసలైన రక్షకులమని, భద్రత కల్పిస్తున్నందుకు పన్నులు వసూలు చేయవచ్చన్న ట్రంప్ వాదన నిజమేనని, కానీ అమెరికా అడుగుతున్న 20% పన్ను చాలా ఎక్కువని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎద్దేవా చేశారు. ఈ తాజా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇరు దేశాల మొండి వైఖరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.